నమస్తే బ్యాచులర్ బ్రదర్స్. ఏంద్రో కొత్తగా గుమ్మడికాయ ఎత్తుకుని వచ్చి ఏం చేసేదన్నా? బెంగళూరు నుంచి మా కాకెత్త ఫోన్ చేసి ఏమిరా నీసి నా బట్ట ఎప్పుడు చూసినా సీలు చేపలు తింటవేంద్రా, అయినా తలకాయలు పొట్టా పేగులు తినేదేంద్రా, నా బట్ట అని నోటుకొచ్చినట్టు తిట్టి ఫోన్ పెట్టేసి సర్లే మా అత్త కోసం వెజ్ చేద్దామని మార్కెట్ కి పోతే పెద్ద పెద్ద గుమ్మడికాయలు కనపడి వాటిని రూమ్ కి తెచ్చి పొయ్యి మీద కొండబెట్టి నెయ్యిలో చిట్టెరగడ్లు తెల్లగడ్లు ఎండు మిరకాయలు భీమేసి వేయించుకొని ఆ తర్వాత అదే పొయ్యి మీద కొండబెట్టి నూనె బిర్యానీ మసాలా ఎర్రగడ్డ పచ్చిమిర్చి అల్లం పేస్ట్ కూడా వేసి వేయించుకొని దాంట్లో ముందుగా మ్యారినేట్ చేసుకున్న గుమ్మడికాయ ముక్కలు వేసుకొని ఒక రొంత బిర్యానీ మసాలా పెరిగేసుకొని ఒక్కసారి కలబెట్టి మూత పెట్టుకొని ఆ కూరలో నూనె పైకి తేలిన తర్వాత దింపుకొని దాన్ని ఎత్తుకొని ముందుగా నెయ్యిలో వేయించుకున్న బియ్యంలో వేసుకొని ఆ బియ్యానికి మసాలా పట్టేదాకా కలుపుకొని దాంట్లో బియ్యం సరిపడా నీళ్లు పోసి అంటే కొత్తిమీర పుదీనా వేసుకొని మూత పెట్టుకొని ఆ కొండలోంచి గుమ్మ వాసన వచ్చినప్పుడు దింపుకుంటే కాకత్త కోసం చేసి గుమ్మడికాయ దున్నే బిర్యానీ రెడీ అయిపోతుంది. సరేగానా కాకత్తేంద్ర ఓ మా అత్తోళ్ళ ఇంటి పేరు కాకిలబ్బా. అవునన్నా మీ ఇంటి పేరు ఏం పేరో కామెంట్ చేయండి. ఆ మా అత్త కోసం చేసిన గుమ్మడికాయ దున్నే బిర్యానీ చిట్టి ఎర్రగడ్డలతో పాటు తింటుంటే ఫస్ట్ ఏమో తీయంగా ఉండింది కానీ తర్వాత ఒక రోజు చేతి తగిలింది. మీరైతే దీన్ని ట్రై చేయబాకన్నా. అంటే పోతా మా కాకత్త కోసం ఒక లైక్ గుట్టుకోండి అన్న.